హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఫ్రెండ్స్, చూసారు కదా, సైడ్ పిక్ యాడ్ చేశాను. ఇది మనకి కస్టమర్ ఇచ్చిన రిఫరల్ పిక్ అండి. అంటే తనకి ఇలా లాంగ్ ఫ్రాక్ డిజైన్ చేయమని ఒక సిస్టర్ అయితే ఆర్డర్ చేశారు మనకి. అండ్ ఫ్యాబ్రిక్ నేనే తీసుకొని విత్ స్టిచ్చింగ్ కూడా నేనే చేపించాలండి. సో ఏ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, ఎలా డిజైన్ చేశాను అనేది ఈ వీడియోలో మొత్తం డీటెయిల్గా చెప్తాను, చూసేయండి. ఫ్రెండ్స్, ఈ డిజైన్ వచ్చేటప్పటికి హ్యాండ్స్ వేస్తున్నానండి. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి జార్జెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, సేమ్ కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్. అంటే తను తక్కువ కాస్ట్లోనే చేయమన్నారు, సో అందుకని నేను జార్జెట్ తీసుకున్నాను అనమాట. జార్జెట్ సారీ తీసుకొని ఇది 300 నుంచి 400 మధ్య ఉంటుందన్నమాట. మనకి సింపుల్గా అయిపోతుందని చెప్పేసి ఈ గ్రీన్కి కలర్ కాంబినేషన్ ఏంటి అంటే గోల్డ్ అండ్ సిల్వర్ అండి. మనకి ఇచ్చిన రిఫరల్ పిక్లో గోల్డ్ సిల్వర్తోనే చేశారు. సో అదే విధంగా చేయమన్నారు కాబట్టి మనం కూడా గోల్డ్ అండ్ సిల్వర్తోనే చేసామన్నమాట. ఈ హ్యాండ్స్ వచ్చేటప్పటికి చాలా బ్యూటిఫుల్గా కట్ వర్క్ వచ్చిందండి. కట్ వర్క్ ఇలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చి బూటీస్ కూడా చాలా బాగున్నాయండి. పెద్ద బూటీస్ వచ్చాయన్నమాట. ఇది జార్జెట్ క్లాత్ కదా, ఇప్పుడు మన ఫ్రేమ్కి ఎలా ఫిట్ చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తానండి, చెప్తాను. కేవలం బిగినర్స్ అయితే కొంచెం ఐడియా వస్తుందని చెప్తున్నానండి. ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది కాబట్టి ఇగ్నోర్ చేయండి. ఇది కేవలం బిగినర్స్ మాత్రమే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే నేను ఇంకొక సైడ్, వేరే సైడ్, ఒక సైడ్ హ్యాండ్స్ వేసాను కదండి. ఇప్పుడు దానికి వేరే ఎడ్జ్ ఉంటుంది కదా, ఆ ఎడ్జ్లో నేను ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకుంటున్నాను. మీకు ఇక్కడ చూపిస్తున్నాను క్లాత్ అనేది ఎలా స్ట్రెచ్ అవుతుంది అనేది. సో ఇలాగా అంటే సాగే గుణం ఉన్న క్లాత్ని మనం ఎక్కువగా లాగి పెట్టకూడదండి. ఇలా ఎక్కువగా లాగినప్పుడు ఏమవుతుంది అంటే వర్క్ అయితే బాగానే అయిపోతుంది. వర్క్ ఫ్రేమ్ నుంచి రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ క్లాత్ దగ్గరగా వచ్చి వర్క్ అంతా కూడిపోయినట్టుగా అనిపిస్తుందండి. సో ఆ విధంగా అనిపించకుండా ఉండాలి అంటే మనం క్లాత్ని మరీ ఎక్కువగా లాగి పెట్టకూడదండి. కొంచెం మిడిల్గా, అంటే సాగదీస్తే సాగిపోతుంది అన్నట్టు కాకుండా కొంచెం మీడియంగా లాగి పెట్టాలి. అలా పెట్టినప్పుడు మన వర్క్ చాలా నీట్గా వస్తుంది. అలా అని లూజ్గా పెడితే అది కూడా కూడిపోతుందండి, అంటే ముద్దగా వచ్చేస్తుంది అనమాట. సో అది కూడా మనకి సెట్ అవ్వదు. మనకి కస్టమర్ అయితే ఇలా తన టాప్ని అయితే సెండ్ చేశారు మనకి. దీని నుంచి ఏంటంటే మనకి ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ అండ్ బాడీ లూజెస్ మాత్రం యూజ్ అవుతుందండి. ఎందుకంటే మనం కుట్టాల్సింది లాంగ్ ఫ్రాక్ అంబ్రిల్లా కట్ అనమాట. సో నేనైతే మెజర్మెంట్స్ తన బాడీ లూజెస్, ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ డీప్ ప్రకారం నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా మార్కింగ్ చేసుకుంటున్నానండి. తను ఫ్రంట్ నెక్ వచ్చేటప్పుడు 7 ఇంచెస్ ఉంది. అండ్ ఫుల్ డీప్ వచ్చేటప్పటికి లాంగ్ ఫ్రాక్స్కి పెద్దవాళ్ళకైతే 15, 16 ఆర్ 14 ఈ సైజెస్లో అవుతుంది. మనం జస్ట్ ఎంబ్రాయిడరీ చేయడానికి మాత్రమే కాబట్టి నేను వచ్చేటప్పటికి 16 వరకు బూటీస్ ఇచ్చుకుంటానమాట. సో ఆ లెంత్ అయితే పెట్టాను. అండ్ షోల్డర్ వచ్చేటప్పటికి తనది 16 ఉంటుందండి. ఎందుకంటే తను ఆల్రెడీ మన దగ్గర బ్లౌజెస్ డిజైన్ చేయించుకున్నారు అండ్ స్టిచ్చింగ్ కూడా చేయించుకున్నారు. సో అందుకని నేను ఇంకా షోల్డర్ 16 కాబట్టి నేను 7 ఇంచెస్ విత్ 3.5 అండి. దీని కొంచెం పర్సనాలిటీగా ఉంటారు కాబట్టి ఇలా తీసుకున్నాను అనమాట. తన బాడీ లూజెస్ అయితే టాప్ ప్రకారం నేను స్టిచ్ చేస్తున్నాను. అంటే టాప్ ప్రకారం నేను బాడీ లూజెస్ అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇది కేవలం బూటీస్ వరకే కాబట్టి నేను ఇలా వేసేసుకుంటున్నానండి. అదే నార్మల్ స్టిచ్చింగ్ అయితే పర్ఫెక్ట్ మెజర్మెంట్ ఉండాలి. నేను ఓవరాల్గా ఇలాగా ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ చేసేస్తున్నాను అనమాట. అది కేవలం ఎక్స్పీరియన్స్ వల్ల వస్తుందండి. మీరేంటి అంటే కొంచెం మెజర్ అది చూసుకొని చేసుకోండి. నాకు ఇలా సరిపోతుందని నేను ఓవరాల్గా ఇలా పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు డిజైన్ను ఫ్రంట్ నెక్ డిజైన్ తీసుకోవాలి. యాక్చువల్గా ఇది కిడ్స్ డిజైన్ అండి. కిడ్స్ డిజైన్లో ఈ డిజైన్ ఉంది మనకి. నేను ఏంజల్ క్రియేషన్స్ నుంచి తీసుకున్నాను ఈ డిజైను. కిడ్స్ నెక్లో ఉంది. ఇది ఏంటి అంటే ఒక 3-4 సైజెస్లో ఉంది. అంటే 4x3, 3x4 అలా 5x6 అలా మెజర్మెంట్స్ ఉంది. నాకు వచ్చేటప్పటికి 7x8 ఉందన్నమాట. దానికి ఆ సైజ్ అయితే సరిపోతుందని చెప్పేసి నేను దాన్ని తీసుకున్నాను. ఇలా స్క్రీన్ పైన చూపిస్తున్నాను చూడండి. ఇలా నాకు ఇదే సైజ్ అండి. దీని సైజుని అయితే నేను అడ్జస్ట్ చేసుకోలేదు, పైకి కిందికి జస్ట్ చేసి. ఈ డిజైన్ యొక్క స్టార్టింగ్ పాయింట్ నుంచి నేను స్టిచ్చెస్ని కొంచెం జరుపుకుంటూ ఇలా ఫ్రేమ్ చెక్ చేసుకుంటానండి.
ఇలా ఫ్రేమ్ చెక్ చేసుకుంటే కరెక్ట్గా మనం మార్కింగ్ పైన వస్తుందా లేదా అనే విషయం అయితే తెలుస్తుందండి. ఇది ఆల్రెడీ నా దగ్గర నేర్చుకున్న వాళ్ళకి కానీ, నా వీడియోస్ చేస్తున్న వాళ్ళకి, చూస్తున్న వాళ్ళకి కానీ ఇది తెలుస్తుంది టెక్నిక్గా. సో ఇలా నేను స్టిచ్చెస్ ఫార్వర్డ్ చేసుకుంటూ కరెక్ట్గా మార్కింగ్ పైన వస్తుందా లేదా అనేది అయితే 1-2 సార్లు నేను చెక్ చేసుకుంటాను. మిడిల్ పాయింట్ నుంచి కరెక్ట్గా మనకు ఒక సైడ్ వచ్చిందంటే రెండో సైడ్ ఆటోమేటిక్గా వస్తుందన్నమాట. సో ఇలా అయిపోయిన తర్వాత కూడా నేను ఫ్రేమ్ అనేది ఓవరాల్ చెక్ చేస్తా. అంటే స్క్రీన్ ఎక్కడైనా తగిలేస్తుందేమో అని చెప్పి, అంటే ఎడ్జ్లు వచ్చి మనకి తగిలేసిందంటే అవుట్లైన్ మిస్ అయిపోతుందండి. అది సమ్ టైమ్స్ సగం వర్క్ అయిన తర్వాత తగిలింది అనుకోండి, అవుట్లైన్ ఖచ్చితంగా మిస్ అయిపోతుంది. సో అందుకని సగం వర్క్ అయిన తర్వాత కాకుండా ఫ్రంట్లోనే చెక్ చేసుకోండి చాలాసార్లు. సో నాకు ఇలా అయితే ఫ్రేమ్ చెకింగ్ అయిపోయిన తర్వాత నేను డిజైన్ స్టార్ట్ చేశాను. కింద ఫ్యూజన్ పేపర్ అనేది పెట్టండి. ఫ్యూజన్ పేపర్ మస్ట్ అండ్ షుడ్గా పెట్టండి, ఎందుకంటే ఫ్యూజన్ పేపర్ వల్లే ఫినిషింగ్ కూడా ఆధారపడి ఉంటుందండి. నేను ఆల్రెడీ ఓల్డ్ వీడియోస్లో చెప్పాను. ఆల్రెడీ జార్జెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి కొంచెం మంచిగా ఉన్న ఫ్యూజన్ పేపర్, ఫుల్ ఫ్యూజన్ పేపర్ పెట్టుకున్న తర్వాత కలర్ కాంబినేషన్ ఇచ్చేసి వర్క్ అయితే స్టార్ట్ చేశానండి. వర్క్ అయితే ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి, నీట్గా. మీకు ఇది ఫుల్ ఫ్రాక్ అయిపోయిన తర్వాత ఒక షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఇంకా స్టిచ్చింగ్ అవుతుందండి. సో ఇలా వచ్చిన తర్వాత వెనక సైడ్ తన బాడీ లూజెస్కి ఇలా చిన్న చిన్న ఫ్లవర్ బొటీస్ అయితే ఇచ్చేసాను. యాక్చువల్లీ మనకి పిక్లో స్టోన్ అయితే పెట్టేశారు, బట్ నేనైతే ఫ్లవర్ బొటీస్ ఇలా ఇస్తున్నాను అనమాట. ఈ ఓవరాల్ డిజైన్ అనేది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎవరికైనా యూజ్ అనిపిస్తే మాత్రం ఒక లైక్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. మీ రిలేటివ్స్కి ఎవరికైనా ఇలా వర్క్ చేస్తే వాళ్ళకి